లగ్నపత్రిక చదువుతున్నాను, అందరూ వినండి. స్వస్తి స్త్రీ చాంద్రమ అనేన క్రోధినామ సంవత్సర శ్రావణ మాస. ఆ సంస్కృతం అంతా ఎందుకు పంతులు గారు? వధువు వరుడు ముహూర్తం చెప్పండి చాలు. అలాగేనమ్మా. వరుడు చిరంజీవి మిత్రానందన్ కు, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మనీషాకు రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మిథున లగ్నమందు వివాహం నిశ్చయించడమైనది. హే శామ్, శామ్ వచ్చేసావా? రా 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 రా. కమ్, కూర్చో కూర్చో. ఇప్పుడే పంతులు గారు మిత్ర మనీషాల పెళ్లికి ముహూర్తం పెట్టారు. రేపు 10 గంటల 10 నిమిషాలకి పెళ్లి. ఏంటి సార్ అలా ఉన్నావు? ఈ న్యూస్ నీకు హ్యాపీగా లేదా? ఎందుకుండదు మనీషా, నీకు మిత్రకి పెళ్ళవుతుందంటే మొదట సంతోషపడేది శామే కదా శామ్? చాలా సంతోషం పంతులు గారు. రేపొచ్చి ముహూర్తానికి పెళ్లి జరిపించండి. తప్పకుండానమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. తీసుకోండి. రేపే పెళ్లి, చాలా పనులున్నాయి. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అయినా సరే ఏ లోటు లేకుండా ఈ పెళ్లి జరిపించాలి. మిత్ర పెళ్లితో పాటు వివేక్ పెళ్లి కూడా ఒకేసారి జరిపిద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. ఇదిగో రేపటి పెళ్లిలో అందరూ తలో చెయ్యి వెయ్యాలి. అన్నట్టు శామ్, నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి పంతులు గారు వస్తున్నారని నీకు తెలీదా? మీరు కూడా బయట నుంచే వచ్చారు కదా, మీరెక్కడికి వెళ్ళారు దేవయాని? నేను ఆంటీ లక్కీ కోసం స్కూల్కి వెళ్ళొచ్చాం ఆంటీ. లక్కీ కోసం స్కూల్కి వెళ్ళారా? ఎందుకు? మార్నింగ్ లక్కీ లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చిపోయింది మిత్ర. మేము వెళ్ళి ఇచ్చొచ్చాం.